అందరికీ నమస్కారము. ఇప్పుడు మనం ప్రజెంట్ కర్నూలు జిల్లా కోడుమూరు ప్రాంతంలో ఉన్నాము. ఇప్పుడు మీకు చూపించబోయేది ఏ విత్తనం అంటే ఇనిస్టా కంపెనీ వారిది బాలా అండి. ఇప్పుడు ఇది ఈ ఏరియాలో తొందరగా ప్లాంటేషన్ జరిగిద్ది, అంటే తొందరగా నాడతారు. కాకపోతే ఏంటంటే ఇతను అక్టోబర్లో నాటడం వల్ల కొంచెం ఇది మొదట కూడా కాలేదు కాబట్టి ఫీల్డ్ పెడతాం జరుగుతుంది. మీరు రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది చూడండి, ఒక్కసారి ఎంత కాపు ఎంత చిక్కగా ఉందో ఒకసారి కొంచెం దగ్గర అమ్మ. ఇది కాపు ఎంత చిక్కగా ఉందో ఒకసారి చూడండి. ఇది చెట్టుకే డ్రై అయిపోయినా కానీ ఎక్కడ కానీ తాలుగాయ కానీ మచ్చ కానీ ఏమి ఎటువంటి ఇది లేదు. ప్లస్ ఏంటంటే కర్నూలు ఏరియాలో వైరస్ వచ్చింది, తామర పురుగు వచ్చింది, అన్ని దీని పక్కన తోటలో వైరస్ వచ్చి తామర పురుగు వచ్చి అన్ని విధాలుగా పంటకి నష్టం జరిగినా కానీ ఈ బాలా అనే విత్తనం ఎంతో బాగా గట్టిగా నిలబడి బాగా బ్రహ్మాండంగా కాసిందండి. ఇదిగోండి ఒకసారి చూడండి, పైన కూడా పైతంతి కూడా బాగా చిక్కగా కాసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే తామర పురుగు కానీ ఏమి కానీ లేదు, బొబ్బరు కూడా ఏమి లేదు. రైతులందరూ ఎవరైనా కానీ ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మనం కర్నూలు ఏరియా కోడుమూరు ప్రాంతంలో బాలా అనేది ప్రదక్షిణ క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వచ్చి 9వ తారీఖు ఫిబ్రవరి 2025 సంవత్సరం అండి. ఇదిగోండి ఒకసారి కాపు చూడండి, ఒకసారి కాపు చూడండి ఎంత చిక్కగా ఉందో. కాయ కూడా ఏడా డ్యామేజ్ లేదు. కాబట్టి రైతులందరూ ఒకసారి చూసుకొని మీరు ఆలోచించుకొని ఏ విత్తనం మంచిదా ఏందనేది తెలుసుకొని వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ విత్తనం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే వైరస్ని దరిదేపులకు కూడా చేరదండి. మీ చేను చుట్టూతా వైరస్ వచ్చినా కానీ మీరు చూద్దామన్నా కానీ బాలా అనే విత్తనంలో ఒక్క మొక్క కూడా వైరస్ ఉండదు. రైతు ఒక 15 రోజులు ముందు కొట్టపోయినా కానీ దోమకు తట్టుకునిద్ది, నల్లికి తట్టుకునిద్ది, అన్ని విధాలుగా రైతుకు బ్రహ్మాండంగా ఉండిద్ది. నల్లి అటాక్ ఉన్నా కానీ చివరి వరకు కూడా కాయలు కాస్తానే ఉండిద్దండి. కాబట్టి ఏంటంటే ఇనిస్టా సీడ్స్ వారిది బాలా విత్తనం ఏంటంటే ఒకసారి మీరు రైతులు చూసుకొని లేకపోతే వేరే రైతులనైనా కనుక్కొని ఫోన్ చేసి మీరు ఇనిస్టా వారి బాలా అనే విత్తనం వేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు వేసుకోవాలనుకుంటున్నామంటే మీకు పెట్టుబడి అనేది గణనీయంగా తగ్గిద్దండి. ఎందుకంటే రైతు ముందు కొట్ట పని అవుతాయి. ఇప్పుడు జనరల్గా ఉన్న రోగాలకి బొబ్బరికి కానీ తామరపురికి కానీ 3 రోజులకి 4 రోజులకి ముందు ట్యాంక్ ఎత్తుకొని ముందు కొట్టాల్సి వస్తుంది. అదే బాలా విత్తనం వేసుకుంటే ఏంటంటే మీకు ఆ చాకిరి బ్రహ్మాండంగా తగ్గిద్ది. మీరు 10 రోజులు 15 రోజులకో తేలికైన మందులు వేసుకున్నా కానీ బొబ్బర్ రాదు, కాపు చిక్కగా కాసిద్ది, నల్లి అటాక్ ఉండదు. ప్లస్ ఏంటంటే కాయతాలు ఉండదు, చిక్కట కాపు. కాబట్టి రైతులు అనేవాళ్ళు ఎవరైనా కానీ ఆలోచించుకొని ఇనిస్టా కంపెనీ వారిది బాలా అనే విత్తనం వేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ బాలా అనే విత్తనం దిగుబడి వచ్చి కొంచెం అటు ఇటు చైనాలకి, కొంచెం అటు ఇటుగా చేతగానాలకి, కొద్దిగా తెలియనాలకి, మందులు కొట్టనాలకి ఎట్లేదన్నా కానీ 30 క్వింటాలు అనేది అనుమానం లేకుండా పండిద్దండి. కొంచెం బాగుండి రైతు బాగా పెట్టుబడి పెట్టి కొంచెం మందులు కొట్టుకొని ఇంకొద్ది జాగ్రత్త చేసే వాళ్ళకి 40 క్వింటాలంటే డెఫినెట్లీగా కాపించగలుగుతారండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మన ఖమ్మం కానీ, వరంగల్ కానీ, గుంటూరు కానీ, ఈ కర్నూలు కానీ ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో బాలా విత్తనం వేసిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా మాకు వైరస్ వచ్చిందనో లేకపోతే బొబ్బరు వచ్చిందనో కుచ్చుముడత వచ్చిందనో అన్నాళ్ళు ఎవరు కూడా లేరండి. మీకు ఎవరికైనా కానీ నెంబర్ కావాలంటే మీకు నెంబర్ ఇస్తాము, వేసిన రైతులు నెంబర్ ఇస్తాము. మార్కెట్లో కూడా కొంచెం అటు ఇటుగా ఇప్పుడు తేజాతో కాకుండా కొంచెం తేజాకి కొంచెం తక్కువగా మార్కెట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే రైతులు ఏంటంటే పెట్టుబడి లేకుండా పంట పండేది ఏదైనా చూసుకోవాలి. పెట్టుబడి పెట్టి మందులు కొట్టి ఇదే కంటే పెట్టుబడి తక్కువలో మనకి గట్టిగా పంట పండే విత్తనాన్ని రైతులు ఎంచుకోవాలి. కాబట్టి ఏంటంటే ఇనిస్టా వారి బాలా విత్తనాన్ని మీరు రైతులందరూ గమనించుకొని వేసుకోవాలని మనం చేసుకుంటున్నాం.